వినంగా చేసే విజ్ఞప్తి, మనం తప్పు చేయలేదు, తప్పు వాళ్ళు చేశారు, మనం వెళ్ళిపోలేదు, వాళ్ళు వెళ్ళగొట్టారు. ఎస్, వెళ్ళగొట్టినందుకు తప్పకుండా ప్రతీకారం తెచ్చుకుంటాం. తప్పకుండా నేను ఎవరికి ఫోన్ చేస్తాను, ఏదో ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తాడు, ఎవరికి ఫోన్ చేయమని. ఇవాళ ఎవరెవరైతే నియోజకవర్గానికి వస్తున్నారో మంత్రులుగా, ఎమ్మెల్యేలు వస్తున్నారు, వాళ్ళ చరిత్ర ఏదో నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ఉపయోగించబడతావు తప్ప నువ్వు గొప్ప పని చేసేవాడు మాత్రం వాడు. మీ పదవులు కాపాడుకోవడానికి, మీ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మీరు వెంపర్లాడుతుండొచ్చు, కానీ మీరు చరిత్రహీనులే. మీరు మిమ్మల్ని ఎప్పుడు చరిత్ర చేయవచ్చు. ఉరికిరికి పనిచేస్తాను. నేను వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు బాధపడతాను. నా మీద ఇన్ఛార్జ్ చేసినటువంటి ఇలా వ్యక్తులు ఎవరైతున్నారో, కీలకమైన వ్యక్తులు, ఎన్నడొచ్చిండు వాళ్ళు. ఈ పక్క ఎన్నడొచ్చిండు. కమలాపూర్లో ఉన్నోడు, కమలాపూర్ ఉన్నోడికి ఏం మాట్లాడమన్నా ఆ ప్రజలకు మెదడు లేదట, ఆ ప్రజలకు బుర్ర లేదట. గాలి పైసలు పడుతూ తిరుగుతాడు రోజు. ఆయన స్కూల్లో ఉన్నది రోజు బారు లెక్క తలపాలు లెక్క బారట. నువ్వు తాగపోయించి బిర్యానీ తినబెట్టించి రోజు దమ్ము సంచులు పట్టుకొని కారగా తిరుగుతున్నావు. నీ భర్త కొడుక, నీ భర్త మీరు అధికారులు ఎట్లా పాల్పడుతున్నారో, ఎంతమందిని మారుతారు. పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ నుంచి సిఐగా మారుస్తావు, ఏసీబీగా మారుస్తావు, అటెండర్ నుంచి ఎంఆర్ఓగా మారుస్తావా, అటెండర్ నుంచి ఎంపీడీగా మారుస్తావా, మొన్న కమలాపూర్లో మార్చిన సిఐని వారంలోకి మళ్ళీ మారుస్తావా? ఒక్కడి మాత్రం సత్యం, వాళ్ళకు కూడా ఉన్నది ఈ ప్రభుత్వం ఓడిపోవాలని. నా తెలంగాణ డిఎన్జిఓలకి, నా తెలంగాణ పోలీసులకి, నా తెలంగాణ టీచర్లకి, నా తెలంగాణ విఆర్ఓలకి, నా తెలంగాణ విఆర్ఏలకి, భంగపడ్డ నా తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్లకి ఇవాళ ఒక మాట చెప్పాలంటే, జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి, చైతన్యం ఉన్న ప్రతి వ్యక్తి ఇది అరిష్టం అంటున్నారు. ఇది కొనసాగడానికి వీలు అంటారు. ఇవాళ వాళ్ళు మీకు అధికారం ఉందని మీ దబాయింపులకి, మీ సస్పెన్షన్లకి, మీ ట్రాన్స్ఫర్లకి వాళ్ళు కొంత భయపడుతుండొచ్చు, కానీ వాళ్ళు అంతరాత్మ మాత్రం ఆత్మగౌరవం అయిపోయి ఉంటుంది. ఇలా ఆర్టీసీ కాదు ఆయన కూడా మాట్లాడలేదు. మున్సిపల్ కార్మిక సమ్మె చేసాడు, ఒక కలంపడతో తీసేసే ప్రయత్నం చేశాడు. నేను మంత్రిని కావచ్చు కాక, కానీ ఆ సంఘాన్ని పుట్టించింది మేము, గెలిపించింది మేము, ఆ కార్మికుల కన్నీళ్ళు చూసింది మేము అని చెప్పి పోయినాం. మేము ఎట్లా తీసేస్తామని చెప్పిపోయినాం. 2015 కూడా నాకు తెలిసి ఆర్టీసీ కార్మికులు వెళ్ళిపోయాం. సమ్మెలు సంఘాలు ఉంటాయి, అవి 100 సంవత్సరాల క్రితం పుట్టినాయి, ఉంటాయి, రేపు కూడా ఉంటాయి. ఆకలి ఉన్నవాడికి, పేదవాడికి, అణచివేత ఉన్నవాడికి హక్కుల కోసం, వాళ్ళ హక్కుల కోసం ఉద్యమించిన సంఘాలు ఉంటాయని చెప్పింది నేను. సంఘాలు చచ్చిపోవద్దు సుమా. సంఘం చచ్చిపోతే చైతన్యం చచ్చిపోతుంది, చైతన్యం చచ్చిపోతే చీకటి వస్తుందని చెప్పింది నేను. అందుకని ఇవాళ నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.